జిల్లాలో మొన్న 6వ తారీఖున జరిగినటువంటి పసికందు చేతబడి హత్యకి సంబంధించినటువంటి విషయమై పోలీసు వారు బయటపెట్టిన కళ్ళు చెదిరే నిజాలు. 2004లో పసుపులేటి సతీష్ మరియు శైలజ కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహము ఇరు కుటుంబాలకి ఇష్టం లేదు. గొడవలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో శైలజకి బాబు జన్మించగా వారి అమ్మగారి ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. ఎన్ని రోజులైనా తన ఇంటికి తీసుకెళ్లడానికి భర్త సతీష్ రాకపోవడంతో శైలజ తల్లి అయినటువంటి అన్నవరం ఒక పథకం పన్నింది. అడ్డుగా ఉన్న పసికందుని తొలగించుకొని తన కుమార్తెకి మరో వివాహం చేయడానికి నిశ్చయించుకుంది. పసికందు తల్లి అయినటువంటి శైలజ మరియు వాళ్ళ అమ్మ అన్నవరం కలిసి రాత్రి అందరూ పడుకున్న సమయం చూసి పసికందు గొంతు నిలిమి చంపి బావిలో పడేశారు. దీనిని చేతబడి కింద క్రియేట్ చేసి అందరినీ నమ్మించసాగారు. చివరికి పోలీసుల చొరవతో నిజ నిజాలు బయటికి తీయడం జరిగింది. పిఠాపురం సర్కిల్ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జగ్గయ్య చెరువు 6వ తారీఖు అర్ధరాత్రిని మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఈ ఎవరైతే యశ్వంత్ అనేటువంటి పాప 5 నెలల 14 రోజులు బావిలో పడేసి హత్య చేశారనేటువంటి ఫిర్యాదు మేరకు వెంటనే కేసు రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం అలాగే ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా 3 బృందాలు ఏర్పడి త్వరితగతిలో ఏమి జరిగింది, ఏంటి, ఈ డెత్ ఎలా జరిగింది అనేటువంటిది ఇన్వెస్టిగేషను ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఆ హత్య జరిగినటువంటి ఏరియాలోని మాకు ఇది ఏదైతే బాణామతి కానీ లేకపోతే చేతబడులు కానీ లేకపోతే చెడుపులు కానీ జరిగి అమ్మాయిని అంటే పసికందుని చంపేశారనేటువంటిది జరగడంతో ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి టెక్నాలజీని ఉపయోగించి క్లూస్ టీమ్స్ని రప్పించి అలాగే డాగ్ స్క్వాడ్స్ని రప్పించి కేసు త్వరితగతిలో దర్యాప్తు చేయాలనేటువంటిది బృందాలన్నీ కూడా తిరిగిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే కనుక ఎవరైతే ఈ పసికందు యశ్వంత్ని చంపినటువంటిది ఎవరు అనేటువంటిది చూసినట్లయితే కనుక వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి అన్నవరం అలాగే తల్లి అయినటువంటి శైలజ ఇద్దరూ కలిసి ఈ హత్య చేసినట్టుగా నిర్ధారించాము. దీన్ని చేయటానికి కారణం ఏంటంటే ఈ శైలజ నరసింగపురానికి చెందినటువంటి పసుపులేటి సతీష్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకోవటము. ఈ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇష్టం లేదు. 2004లోనే చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళ కులాంతర వివాహము, ఇద్దరికి మనస్పర్ధలు రావటము, తర్వాత ఈ పాప పుట్టటము, ఈ పాప పుట్టిన తర్వాత కూడా ఎవరైతే భర్త ఇంటికి రాకపోవటము అనేటువంటిది, పెళ్ళైన తర్వాత కూడా భర్త ఇంటికి తీసుకుని వెళ్ళలేదనేటువంటి ముద్దాయి అనేటువంటి శైలజ చెప్పటము, తర్వాత ఈ ముద్దాయి శైలజ తల్లి అన్నవరం కూడా నువ్వు ఈ పాపని మనిద్దరం కలిసి చంపేసినట్లయితే కనుక నీకు మళ్ళీ ఒక మ్యారేజ్ చేస్తామనేటువంటిది వీళ్ళిద్దరూ ఒక ఆలోచించుకుని అందరూ ఇంట్లో పడుకున్న తర్వాత అర్ధరాత్రి కాడ అంటే 6వ తారీఖు నైటు తెల్లవారితే 7వ తారీఖు అనగానే సుమారు 1 గంట ప్రాంతంలోని గొంతు నులిమి చంపేసి ఆ పక్కన ఉన్నటువంటి బావిలో పడేసినట్టుగా మా దర్యాప్తులో తేలటం జరిగింది. దీన్ని పురస్కరించుకుని ముద్దాయిల్ని మేము ఇద్దరిని కూడా అరెస్ట్ చేసాము. ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తోటి జ్యుడిషియల్ కస్టడీకి మేము పంపిస్తున్నాము. ఈ కేసులో కూడా ఇంకా దర్యాప్తు అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తున్నామంటే మీడియా మిత్రుల ద్వారా కూడా తీసుకెళ్లవలసింది, ఈ కేసు ఖచ్చితంగా హత్య చేసినటువంటిదిగా నిర్ధారణ అయినదన్నట్టు. అంటే మన యొక్క వీళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఇది చేతబడి ఇది అనేటువంటిది పోలీసుల్ని దృష్టి మరలించడానికి చేసినటువంటి హత్య అనేటువంటిది. తర్వాత ఆ మ్యారేజ్ జరిగినప్పుడు తల్లికి ఇష్టం లేక తర్వాత ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే భర్తతోటి మనస్పర్ధలు రావటం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మాకు మా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి పంపించడం జరుగుతుంది.